హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65 పైన ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 1 minute డ్రైవ్ డిస్టెన్స్ లో డిటిసిపి మరియు రేరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అన్నపూర్ణ కౌంటీ బై సాయి కృష్ణ డెవలపర్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ రైట్ ఆన్ ముంబై హైవే మీద ముంబై హైవే ఆనుకొని పక్కనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 32 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 417. ఈ ప్లాట్స్ సైజెస్ 164 square yards నుంచి 511 square yards దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి ఒక వైపున ముంబై హైవేనే కాకుండా ఇంకొక వైపున నక్సాన్ పల్లికి వెళ్లే విలేజ్ రోడ్డు కూడా ఉంది. సో ఈ అన్నపూర్ణ కౌంటీకి రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ లో ఉంటాయి. ఈ విలేజ్ లోకి వెళ్లే రోడ్డులోంచి కూడా అన్నపూర్ణ కౌంటీకి 2 ఎంట్రన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. వీటిలో మెయిన్ రోడ్స్ 40 feet వైడ్, ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా టైల్డ్ ఫుట్ పాత్స్ మరియు బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారు. అలానే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ మరియు గ్రీనరీని అభివృద్ధి చేశారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు స్పోర్ట్స్ ఏరియా లాంటివి డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సెంట్రల్ పార్క్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. అలానే డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా మొత్తం కొత్త హెచ్ఎండిఏ రీజియన్ లోకి వచ్చింది. సో ఇది డిటిసిపి ప్రాజెక్ట్ అయినా ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ఉండే విధంగా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అన్నపూర్ణ కౌంటీలో ఫైనల్ అప్రూవల్ కూడా రిసీవ్ అయింది. అలానే మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఐడిబిఐ బ్యాంక్ మరియు టాటా క్యాపిటల్స్ నుంచి బ్యాంక్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది అన్నపూర్ణ కౌంటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65. అలానే ఇక్కడ బ్లూ మరియు రెడ్ కలర్ లో ఉన్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ నేషనల్ హైవే 65 పైన ఇక్కడ సంగారెడ్డి, ఇక్కడ పెద్దాపూర్, ఇక్కడ సదాశివపేట ఏరియాస్ ఉన్నాయి. సో మన ప్రాజెక్ట్ ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూద్దాము. సో ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ కి ఇటువైపు ఉన్న ఏరియాస్ పటాన్ చెరువు మరియు మదీనా కూడా. ఈ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 25 km డిస్టెన్స్ ఉంటుంది. 30 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. అలానే ఈ ఎగ్జిట్ 3 కి యువతలో ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి ఇక్కడ సంగారెడ్డి దాకా ఉన్న ముంబై హైవే మొత్తాన్ని 6 lane హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గర రైట్ సైడ్ లో మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం కి లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ, రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉన్నాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ గీతం యూనివర్సిటీ ఉన్న రుద్రారం దగ్గర నుంచి 20 minutes లో మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ రుద్రారం దాటిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది హైదరాబాద్ నాందేడ్ హైవే. ఈ హైవేని రీసెంట్ గా 6 lane హైవే లాగా వైడ్ చేశారు. ఇక్కడే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. సో ఈ హైవేలోకి ఎంటర్ అవడానికి ముంబై హైవే పైన ఈ లొకేషన్ లో కొత్తగా ఒక జంక్షన్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ హైవేని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ నాందేడ్ హైవే జంక్షన్ ని దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కంది దగ్గరే రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి. ఈ సంగారెడ్డి దగ్గర నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. అలానే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంది. ఈ సంగారెడ్డి అవుట్స్కర్ట్స్ కు వస్తే ఈ లొకేషన్ లో సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇది దాటంగానే మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్ ఈ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ మరియు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దాటి ఇంకొంచెం ముందుకు చూస్తే నెక్స్ట్ వచ్చే ఏరియా సదాశివపేట్. ఈ సదాశివపేట్ కి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 to 10 minutes లో రీచ్ అవుతాము. ఈ సదాశివపేట్ దాటిన తర్వాత ఇక్కడ కంకోల్ అనే ఏరియాలో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ.
ఇది మొత్తం 250 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ విధంగా మంచి గ్రోత్ ఉన్న ముంబై నేషనల్ హైవే, ఎక్సలెంట్ కనెక్టివిటీ, నియర్ టు రీజనల్ రింగ్ రోడ్, నియర్ టు మెడికల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ఇలా చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ తో ఎంతో గ్రోత్ ఉన్న లొకేషన్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.